ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సందడిగా నిర్వహించారు. పార్టీ వీర మహిళా విభాగం నేతలు పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతిని అంతమొందించి నేటికి ఏడాది రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నది నేటికి ఏడాది ప్రజాప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రజాప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతో పాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తం, యువత చెడు వ్యసనాలకు బానిసై సమాజానికి కీడు చేసే విధంగా తయారు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయశేఖర్, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవాకల కోటేష్ బాబు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు గంజి చిరంజీవి, జొన్న రాజేష్, చిట్టెం అవినాష్, తిరుమలశెట్టి కొండలరావు, తాడేపల్లి మండల యువజన అధ్యక్షులు తిరుమలశెట్టి నరసింహారావు, ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, ఈమని ఎంపీటీసీ పసుపులెట్టి సాయి చైతన్య, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన ప్రారంభమై ఏడాది అయిన సందర్భంగా ఈ రాష్ట్రానికి పెట్టిన పీడ విరగడైందని చెప్పి ఈ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలాగా ఆడపడుచులంతా కూడా రంగవల్లులు, ఏదైతే సంక్రాంతి అలాగే దీపావళి పండుగ ఈరోజు మనం చేసుకోవాలి. దేనికంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్చిన గత ప్రభుత్వం ఎంత దారుణాన్ని కొడిగట్టిందో మనం ఆ రోజు చూసాం. దాంట్లో భాగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని అలాగే బీజేపీ పెద్దలను ఒప్పించి కూటమికి జట్టుకట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వన్ సైడ్ విక్టరీగా ఆదరించారు. దాంట్లో భాగంగా ఈరోజు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు కానీ రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు పండగ చేసుకోవాలని చెప్పి ఆదేశించబట్ట ఈ రోజున మా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ముందర ఆడపడుచుల చోట రంగవల్లికలు, అలాగే సాయంత్రం మా మండలాధ్యక్షులు అలాగే రాష్ట్ర క్యాడర్ అంతా కూడా కలిసి ఇక్కడ బాణాసంచా దీపావళి పండుగ చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైన సమయం. ఇది ఒక జనసేన పార్టీదో, బీజేపీదో, తెలుగుదేశం పార్టీదో కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పండుగగా మేము భావిస్తా ఉన్నాం. కూటమి పాలన అలాగే ఏదైతే సుపరిపాలన మొదలై 1 సంవత్సరం, అలాగే అరాచక పాలన చీడాపీడ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడాపీడ నాశనమై సంవత్సరం అయిన సందర్భంగా శుభ సందర్భంగా ఈ రోజున మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు రంగవల్లులతో మా వీర మహిళలందరం కూడా మేము పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఏదే సంక్రాంతి, దీపావళి సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగలను మేళవించి మేము ఈ రోజున చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఉదయం రంగవల్లులతో మా పార్టీ కార్యాలయం ప్రాంగణం అంతా అలంకరించుకొని అలాగే సాయంత్రం దీపావళి వేడుక చేసుకుందామని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన మేరకు మేమందరం కూడా సమాయత్తమై ఇక్కడికి చేరుకోవడం జరిగింది.